ఆ మనవడు పుట్టాలని గుడిలో ముడుపులు కూడా కట్టావు. నిజమా కాదా చెప్పవే తల్లే. అవునవునవునవును, ముడుపు కూడా కట్టాను. ఇంతకీ నా కోరిక తీరుతుందా లేదా ముందు చెప్పండి. తొక్కలో ప్లానుకి చిక్కు ఒకటి ఉండాది. అది దక్కాలంటే నువ్వు నిజం చెప్పాలే తల్లే. అంటే అంటే పుట్టబోయే మనవడి మీద మక్కువ ఎక్కువ ఉండాది. చెప్పవే తల్లి. మక్కువ అంటే నానమ్మను కదా, ఆ మాత్రం ఉంటుంది. అసత్యం చెబితే నాలుగు తెగుతాది. నిజం చెబితే నీ కోరిక తీరుతాది. నిజం చెప్పవే తల్లే. నేను నిజమే చెప్పాను. నీ కోరిక తీరాలంటే తల్లికి నిజం చెప్పాలి. నీ కోడలికి బిడ్డ పుట్టాలని ఎందుకు కోరుకుంటున్నావు తల్లి? ఎందుకంటే ఎందుకు తల్లి? ఎందుకంటే ఎందుకు తల్లి? నా కోడలికి సంతానం కలిగితే నాకు నీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా, అందుకు. అబద్ధం చెప్పుతున్నావే తల్లి. అసలు నిజం ఏదో ఉండాది. అది నువ్వు దాస్తుండావు తల్లి. అబద్ధం చెబితే అమ్మకి కోపం వస్తాది తల్లే. అమ్మకి నిజం చెప్పు తల్లే, నీకే మంచి జరుగుతాది. అమ్మకి అన్నీ తెలుసు, అమ్మని నమ్మి జాతకం చెప్పే నీకు అన్నీ తెలుసు. ఇంక నేనేం చెప్పాలి తల్లి? ఒరే సుబా, సోదమ్మకి ₹1 ఇచ్చి పంపించు. తల్లే రూపాయా? అది మీ అదృష్టం తల్లి. కనీసం రూపాయనా ఇస్తానంది. దుర్మార్గురాలా గిట్టప్ మార్చినా దొరకలేదు కదే. సరే చూద్దాం, ఏదో ఒక రోజు దొరకకుండా పోతుందా. అమ్మా అమ్మా లేవండి. ఈ బుట్ట తీసుకుని రారా. మెల్లగా తీసుకోమ్మా. సోది చెబుతా నమ్మ, సోది చెబుతా. ఏడుపులేంట్రా? ఒకరి తర్వాత ఒకరు ఏడుస్తున్నారు. ఇక్కడ ఏమైనా ఏడుపు పోటులు జరుగుతున్నాయా? చేతు ఏడుస్తున్నాడు, మేము ఏడుస్తున్నాం. అరే చేతు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఒకటే ఏడుస్తున్నావు. అసలు ఏం జరిగిందిరా? ఇంకోసారి అన్నావంటే వీడి తల పగలు కొట్టి చంపుతా. వాడు ఏడిస్తే నన్ను చంపానంటావేట్రా? ఏంటా నీ దిక్కుమాలిన ఫేస్ చూసేవాడు ఏడుస్తున్నాడని నా డౌట్ రా. ఎంత మాట అన్నవరా పొట్టోడా? నాది దిక్కుమాలిన ఫేసా, నీది పంది ఫేస్ రా. ఏంట్రా నన్ను పంది అంటావా? కుక్క మొహముడా? రేయ్, నన్ను కుక్క అంటావా? గాడిద, అద్దె గాడిద, కంచెర గాడిద, పెద్ద కంచెర గాడిద. ఎట్లా శాస్త్రనామం? అమ్మయ్య మాట్లాడావా? నీతో ఇలా మాట్లాడించాలనే మేమిద్దరం ఇలా డమ్మిగా తిట్టుకున్నాం. ఇప్పుడు చెప్పరా, అసలు నీ ఏడుపుకు కారణం ఏంటి? ఏం చెప్పమంటావరా? మధు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు అసలు మనశ్శాంతి లేకుండా పోయిందిరా. జీవితం అంటేనే విరక్తి వచ్చేస్తుంది. చచ్చా, అదే మాటలరా. ఎంత పిల్లని తిడితే మాత్రం చచ్చిపోతామా? మరేం చేయమంటావరా? దాన్ని చంపి జైలుకి వెళ్ళమంటావా, లేదా సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళమంటావా? సర్దుకుంటే సరిపోతుంది కదరా. ఏంట్రా సర్దుకునేది? అదంత టార్చర్ పెడుతుందో తెలుసా? అరే, మొగుళ్ళను కూడా చూడకుండా ఎంత ఏడిపిస్తుందో తెలుసా? చిచ్చి, అది అసలు ఆడదే కాదురా. అవునా? నిజమా? చూడ్డానికి అచ్చం ఆడదానిలే ఉందే. వాట్ ఏ వండర్. సీరియస్ గా డైలాగ్ చెప్తుంటే సెటర్ లేసావనుకో, లార కింద పెట్టి తొక్కించేస్తా. నిమ్మగా పగిలినట్టు పగిలిపోతావు. వద్దులేరా, ఆపేస్తా. బెటర్. అయినా ఆ మధు మా ఇంటికి కాపురానికి రాలేదురా, నన్ను కూని చేయడానికి వచ్చింది. యు మీన్ మర్డర్? యా. ఓ
మొన్నటికి మొన్న ఐస్ క్యూబ్స్ తో ఐస్ నీళ్లతో నన్ను చంపాలని చూసిందిరా. నిన్నటికి నిన్న ఉపవాసం పేరుతో నా ఊపిరి తీయాలని ప్లాన్ చేసిందిరా. రేయ్, పొదుపు పేరుతో మా అమ్మని అదుపులోకి తీసేసుకుందిరా. అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ చేసిందిరా. ఏం చేసిందిరా? ఏం చేసిందా? ఫ్యాన్ కట్టు, టీవీ కట్టు, టిఫిన్ కట్టు, టీ కట్టు, ఆ కట్టు, ఈ కట్టు. రేయ్, ఇన్ని కట్లు అయిపోయిన తర్వాత చివరికి నాకు పవర్ కట్ అయిపోతుందేమోనని భయంగా ఉందిరా. నువ్వేం భయపడకరా. ఆ మధుమతికి దిమ్మ తిరిగిపోయే బొమ్మ కట్టు నా దగ్గర ఉంది. ఆ? బొమ్మ కట్ట? అదేం కట్రా? ఐడియా. నేనిచ్చే ఐడియాని నువ్వు వర్కౌట్ అయ్యేలా చేసావంటే ఆ మధుమతి నీకు దండం పెట్టి ఇల్లు వదిలి పారిపోతుంది. ఆహా, అవునా సార్? అంటే మీరు ఇంతకు ముందు ఒకసారి మంచానికి నట్లు బోల్ట్లు పీకేస్తే మధు నడుము విరిగిపోతుందని ఓ చెత్త ప్లాన్ ఇచ్చారు కదా సార్. అప్పుడు ఆ సీన్ రివర్స్ అయ్యి నా నడుము విరిగిపోయింది సార్. ఇప్పుడు మీరు చెప్పబోయేది కూడా అలాంటి ఎర్రి ప్లానేనా సార్? అంటే ఇప్పుడు నేను ఇచ్చేది చెత్త ఐడియో గిత్త ఐడియో కాదురా, చాలా కొత్త ఐడియా. ఏంటది? నువ్వు చైతన్యవి కాదు మరి డాన్స్ బాబా నృత్యానందవి. నృత్యానంద? ఎస్. యు మీన్ డాన్స్ బాబా? యా. రే, ఈ ఐడియా ఏదో బానే ఉంది కానీ కొంచెం క్లారిటీగా చెప్పరా. ఎలా ఉంది ఐడియా? మధు, అదిరా సంగతి. ఇలా ప్లాన్ చేసి టోటల్ గా మాయ చేసి మా ఆవిడ శ్రీమతి మధుమతి చైతన్య గారిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను రా. ఏంటి? సూపర్ రా. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఈ దెబ్బతో మధు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. మన చేతికి మట్టి అంటకుండా దాన్ని ఇంట్లోంచి పంపించేయడం ఖాయం. కాకపోతే మీరు స్వామీజీ వేషంలో వచ్చి చెప్పినంత మాత్రాన అత్తయ్య గారు నమ్ముతుందా అని నా డౌటు. వదినా, స్వామీజీ గెటప్ లో వచ్చేదే నమ్మించడానికి. ఇంకా నమ్మించలేకపోతే ఆ గెటప్ వేసి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అమ్మకి స్వామీజీలన్నా గుళ్ళన్నా భక్తి కాబట్టి ఆ వీక్నెస్ మీద కొడతాం, మధునింట్లోంచి బయటికి నెడతాం. అదిరిందయ్యా చైతు. కొత్త గెటప్, కొత్త ప్లాను, అద్భుతం. ఇక మధుమతిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అంతే అన్నయ్యలు. కాకపోతే నాతో పాటు మీరు కూడా గెటప్ వేయాలరా. మేమెందుకు? రేయ్, స్వామీజీ అని చెప్పాక భక్తులు లేకుండా శిష్యులు లేకుండా హిమాలయాల నుంచి ఊపుకుంటూ వచ్చాడంటే అమ్మకి డౌట్ వస్తుందిరా. అది కరెక్ట్ రోయ్. మేము రెడీ. ఇక చూడండి రా, రాబోయే ఎపిసోడ్ రచ్చ రంబోలానే. గెటప్ లో నీ పేరేంట్రా? ఫట్ ఫట్. ఫట్ 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 ఫట్. అంతే, ఫట్ ఫట్ బాబా. చాలా బాగుందిరా. బాబా బాబా బాబా. అమ్మ అనసూయ కొడుకా, నన్ను పంపించడానికి దొంగ విషయాలు బాగానే వేస్తున్నవి. చెప్తా. మీరు నన్ను బయటకు పంపించే ప్లాన్ వేస్తే నేను మిమ్మల్ని హాస్పిటల్ పంపించే ప్లాన్ వేస్తాను. రండి, అత్తమ్మతో పీకించి తినిపిస్తా కాకినాడ కాజా. వీళ్ళేంటో ఇంకా రాలేదు. అదే నాకు అర్థం కావట్లేదు. ఏం అర్థం కాలేదు? అబ్బే,
ఏమీ లేదు అత్తయ్య గారు, మీరు చేసే లెక్కలు అర్థం కాలేదు అనుకుంటున్నాం అంతే. బోర్రుంటేగా మీకు అర్థం కావడానికి. వందనం వందనం. శ్రీ 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 ఫట్ఫట్ బాబా గారు, హిమాలయాల్లో ఐస్ ఎక్కువగా ఉందని, దానివల్ల చలి ఎక్కువ అయిందని వేడి కోసం వైజాగ్ వచ్చాం. అనుకోకుండా ఒక భక్తుడి ద్వారా మీ గురించి, మీ పరమ పిసినారితనం గురించి, అదే మీ పొదుపు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అలా మిమ్మల్ని ఆశీర్వదించడానికి వెతుక్కుంటూ ఇలా బయలుదేరాం. అలాగా? రండి రండి. ఎక్కడ బాబా గారు? పిలుస్తాం తల్లి, పిలుస్తాం. ఆ అమ్మగారి అనుగ్రహం అయింది, పిలుస్తాం. జై ఫట్ 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 ఫట్. రండి బాబా, ఎంట్రీ ఇవ్వండి. ఆవో బాబా. వస్తున్నా, చూడండి చూడండి. రండి రండి స్వామి. జై ఫట్ ఫట్, జై ఫట్ ఫట్, జై ఫట్ ఫట్. రండి స్వామి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మూర్ఖ, గురువు నేనురా. మేము మర్చిపోయాం. కూర్చోండి. జై ఫట్ ఫట్. కూర్చోండి బాబా. కూర్చోండి స్వామి. జై ఫట్ ఫట్. మీలాంటి మహాపురుషులు మా ఇంటికి రావడం మా అదృష్టం బాబా. అమ్మ మధు, అమ్మ మధు. మధు అంటే మధుమతేగా. మా కోడలి పేరు మీకెలా తెలుసు బాబా? జై ఫట్ ఫట్. పిచ్చి తల్లి, ఆవిడ పేరు లత, ఈవిడ పేరు నాకు తెలుసు, శిరీష. పెద్దన్నయ్య పేరు రాంబాబు. పెద్దన్నయ్యా? పెద్దన్నయ్య కాదు, పెద్ద ఆయన అన్నారు. జై ఫట్ ఫట్. పెద్ద ఆయన, పెద్ద ఆయన భార్య పేరు మహాసాధ్వి తులసి. అమ్మో అమ్మో అమ్మో, ఏ మహిమ ఏ మహిమ. రామ రామ, నమస్కారం పెట్టు. అదే నీకిదే ఆఖరి ఎపిసోడ్. లక లక లక. అబ్బా, గెటప్ లో బానే ఉన్నారు. అసలు శాశ్వతంగా సన్యాసం చేస్తే పోతుందేమో చెప్తా. నమస్కారం బాబా, బాగున్నారా? ఇదేంటిది, కొంపదీసి ఇది రూటు మార్చిందా? ఉన్నాం, బాగున్నాం. అరే, ఈ బాబా నీకు ముందే తెలుసా? ఎప్పుడు నా చిన్నతనంలో దారి తప్పి హిమాలయాలకు వెళ్ళిపోతే అక్కడ చూశాను. దారి తప్పితే పక్క వీధికో పక్క ఊరికో వెళ్తారు కానీ ఇలా హిమాలయాలకు వెళ్ళడం ఏంటి? ఏ వెళ్ళకూడదా? ఏ స్వామి, ఆ రోజు మీరు హిమాలయాల్లో క్రికెట్ ఆడుతుంటే బాల్ జారి నేపాల్లో పడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చింది నేనే కదూ? హిమాలయాల్లో క్రికెట్ అంటే పెచ్చమొహందన. మాట్లాడేంటి స్వామి? నిజమేనమ్మా, నిజమే. నేనెంత వద్దని చెప్పినా వినకుండా గుమ్మడికాయ దొర్లినట్టు దొర్లుకుంటూ వెళ్లి మరీ తెచ్చిచ్చిందమ్మా. విన్నారుగా, హిమాలయాల్లో కూడా క్రికెట్ ఆడతారా? అంటే అమ్మా, బాగా తపస్సు చేసి అలసిపోతాం కదా, మధ్యలో రిలాక్సేషన్ కోసం క్రికెట్ ఆడుతూ ఉంటామమ్మా. ఓహోహోహోహో. ఇంతకీ మీరేం తీసుకుంటారు స్వామి? నాటుకోడి పులుసు, మసాలా గారెలు.
జై ఫట్ 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 జై ఫట్ జై ఫట్ ఫట్ జై ఫట్ ఫట్. అమ్మా మధు, నువ్వు బ్రాహ్మణింట్లో పుట్టినా కూడా నాన్ వెజ్ వాసనని బాగా పట్టేశావు. ఆ రోజు బాబా తిన్నది నాటుకోడి పులుసు కాదు, పచ్చిగడ్డి పులుసు. ఏంటిది పచ్చిగడ్డ? అదైతే మా పశువుల కొట్టల్లో కావలసినంత ఉంది. ఒరే సుబ్బా, ఓ గడ్డి మోపు తెచ్చి జ్యూస్ చేసి బాబా నోట్లో పొయ్యిరా. అమ్మా తల్లి, వద్దమ్మా, ప్రస్తుతానికి మీకంత శ్రమ వద్దు. థ్యాంక్ యూ. స్వామి స్వామి స్వామి, ఏమి ఏమి ఏమి? ఆ రోజు నాకు చూపించారే, ఆ మహిమ చూపించరా? ఏ మహిమ? గడ్డాన్ని ఇలా పీకి ఆ? అలా అతికించేవారే, అది. అమ్మ నా వైఫ్ ఈ దట్టంగా ఇరికిచ్చేసిందిగా, సత్యం. అంటేనమ్మా ఆ మహిమ కేవలం హిమాలయాల్లో మాత్రమే చెయ్యాలని మా గురువు గారి ఆదేశం. జై ఫట్ 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 జై ఫట్ ఫట్. అలాగా, అయితే ఆ మహిమ చూపించరా? ఏంటమ్మాది? చెప్తాను. తులసక్క, తులసక్క, కొంచెం వేడి నీళ్ళు తీసుకురావా? అలాగేనమ్మా. బాబా గారు ఎంత గొప్పవారో నిరూపించడానికి ఇప్పుడు ఆయన చూపించబోయే మహిమే సాక్ష్యం. ఇలాంటి మహిమలు ఆయన దగ్గర కొన్ని వందలున్నాయి అత్తయ్య గారు. వందలు కాదమ్మా, వేలు, కొన్ని వేల స్టాక్ ఉంది. ఆ మాటకొస్తే 1,00,000 మహిమలు ఉన్నాయి. అది సరే గాని నీళ్ళెవరి కోసం తెప్పించారు తల్లి? మీరు మరుగుతున్న నీళ్ళల్లో కాలు పెట్టి 10 నిమిషాలున్నా మీ కాలు కాలవంట కదా, ఆ మహిమ చేస్తారా స్వామి? ప్లీజ్. మరిగే నీళ్లలో కాళ్ళ? సారీ మేడం, ఐ కాంట్ డూ ఇట్, యు నో. ఐఎమ్ సారీ. కుదరదు. బాబా కాళ్ళు పెట్టాల్సిందే, అది నేను చూడాల్సిందే. ఏంట్రా నాయన చూసేది? మరిగే నీళ్ళలో కాళ్ళు పెడితే బయటకొచ్చేవి కాళ్ళు కాదు నాయన, తోళ్ళు. అదేంటి బాబా, మీకు కూడా కాళ్ళు కాలుతాయా? మీకు మహిమ ఉంది కదా. లేదా అంటే ఎందుకు లేదమ్మా, ఉంది. కాకపోతే మేము ఇండోర్ లో చెయ్యం, ఓన్లీ ఇన్ అవుట్డోర్, దట్ టు ఇన్ హిమాలయాస్. నాయనలారా చెప్పండి. అంతే, ఫట్ 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 ఫట్. అదేం కుదరదు. మీరు చేయకపోతే మీ శిష్యులతో అయినా చేయించండి. కావాలంటే మా స్వామితోనే చేయిస్తాం. నాయనలారా నాతోనా? అవును స్వామి. ఎలా నాయనా? ఎలాగంటే అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తా. ఆహాహా, ఏం మహిమ, ఏం మహిమ, ఏం మహిమ, ఏం మహిమ. నిజంగా మీరు గ్రేట్ బాబా. అదేంటి స్వామి, మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి? అంటే తల్లి, కాళ్ళతో తీసుకుని కళ్ళతో వదిలేస్తున్నానమ్మా. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారమ్మా. అది ఇప్పుడు చేశాను. 5 నిమిషాలైందమ్మా. ఐ విల్ టేక్ అవుట్ మై లెగ్స్ విత్ యువర్ కైండ్ పర్మిషన్. జై ఫట్ ఫట్ జై ఫట్ 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 ఫట్. అమ్మా, మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దామని వచ్చాం. చెప్పి వెళ్ళిపోతాను తల్లి. ఎక్కడికి? హాస్పిటల్ కా బాబా? హాస్పిటల్ కి మేమెందుకు వెళ్తాం? విషయాన్ని మింగి భస్మం చేస్తాం. అది మా కెపాసిటీ. హాస్పిటల్ మాకు అవసరం లేదు. నిజమే నిజమే. అప్పుడు కూడా పచ్చిమిరపకాయలు పరపరా నమిలి మింగేసేవారు కదా బాబా? నిజమా స్వామి?
ఉండండి తీసుకొస్తాను. మీ మహిమ నిరూపించాల్సిందే. అమ్మా తల్లి. స్వామి నిజమా స్వామి? ఏంటమ్మా నిజం? ఏమిటి నిజం? నేనేమైనా న్యూస్ ఛానల్ లాగా మహిమలు చూపించే ఛానల్ అనుకున్నావా? అడిగిందల్లా చూపించడానికి ఆవిడ అడిగేస్తుంది. ఆవిడదేం పోయింది? చూడమ్మా, ఇప్పుడు నేను బాగా టైర్డ్ అయిపోయాను. నెక్స్ట్ టైం వెన్ ఐ విజిట్ యువర్ ప్లేస్ ఐ విల్ కమ్ విత్ న్యూ మహిమాస్. వాట్ యు సే? అదేం కుదరదు. ఇందాక మా మధు చెప్పినట్టు గడ్డం పీకి పెట్టుకుంటారా, పచ్చిమిర్చి తింటారా? రెండిట్లో ఏదో ఒకటి చూపించాల్సిందే. అవును స్వామి, నాకు కూడా తమరి మహిమ చూడాలనుంది. తప్పదా?